వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఇప్పుడు మన స్టూడియోకి దాసరి విజ్ఞాన్ గారు వచ్చారు. దీంట్లో టాపిక్ రేవంత్ రెడ్డి రీసెంట్గా ఒక నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కరు లిక్కరు రెండు ఒకటే, దానికి సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం అని వ్యాఖ్యానించారు. అంటే నెక్కర్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, లిక్కర్ అంటే కవిత లిక్కర్ కేసులో ఉంది కాబట్టి బీఆర్ఎస్, అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, దానికి ఎంఐఎం ఓవైసీ పూర్తి మద్దతు ఇస్తున్నాడని చెప్పాడు. అసలు ఈ విషయం మీద ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రాబోయేటువంటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అలానే కవిత కేసు ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు వెల్కమ్ అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? నిక్కరు లిక్కరు దోనం ఏకీ హై అని అన్నాడు. సో ఇంకోటి ఆ విషయం ఏంటి, నిజంగా ఒకటేనా? అదైతే మరి కవితకి ఇంకా బెయిల్ రాకపోవడానికి కారణాలు ఏంటి, ఆమెను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, వీటి గురించి మనం చర్చించుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈమెని యాక్చువల్గా సిబిఐ అరెస్ట్ చేసింది కదా, ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టాలి కోర్టులో. అయితే మనకు అనిపించేది ఏంటంటే వీళ్ళు ఇంకొక 5 రోజులు అడిగే అవకాశం ఉంది. ఏం మాట్లాడలే, ఏం చెప్పరా, నేను చెప్పను 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 అంతే. కవిత కనలేదు, వినలేదు, తనకేం తెలియదు అట్లాగే. సో నేను చెప్పనంటే చెప్పనని కూర్చుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదు అని మళ్ళీ మాట్లాడింది. కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పి మళ్ళీ వెళ్ళింది కోర్టుకి. ఇప్పుడు కూడా మళ్ళీ లోపలికి వెళ్ళొద్ది 100%. అయితే కవిత తరపు న్యాయవాదులు ఆమెకి ఇచ్చే ఒక ఉచిత సలహా ఏంటంటే, అమ్మ తల్లి ఊరుగా నువ్వు వచ్చావు, అటదింటం వాగుతున్నావు, ఇక్కడ నిన్ను కాపాడడానికి మీ డాడీ కూడా లేడు. నిన్న మీ అన్నయ్య వచ్చాడు, నిన్న ఆయన 5:45కి ఏమో లోపల దూరి 7:35కి అట్లా బయటకు వచ్చాడు. కనీసం ఒక ½ అన్ అవర్ అన్న వీళ్ళతో మాట్లాడి ఉంటారని అనుకుంటున్నారు జనాలు. నిన్న ఆయన వచ్చాడు అంతే, ఆదివారం పురుట. బట్ దట్స్ ఆల్. అంతకుమించి ఇప్పటి వరకు అసలు ఈమెకి ఆ ఊర్లకి అంటే ఇక మనకు తెలంగాణకి సంబంధాలు లేకు, ఇక్కడ నుంచి ఎవడన్నా వెళ్తే తప్ప. వీళ్ళ నాన్న కూడా రావట్లా, కొంచెం పవర్ఫుల్ గా ఉంటది, ఏమన్నా ఒక్కసారి వచ్చి అట్లా 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 నిమిరి జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి అది లేదు. ఆయన ఏమో భయపడుతున్నాడు, నేను గనక ఎయిర్పోర్ట్కి వెళ్తే జల్లని అరెస్ట్ చేసేస్తారు 100%. అంతే. కేసీఆర్ అందుకే జనాలతో తిరుగుతున్నాడు. ఇప్పుడు జనం 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 వేసుకొని వాళ్ళ ఇంటి ముందు కూడా ఇప్పుడు వెళ్ళు, మొత్తం 300 మంది కార్యకర్తలు ఉంటారు, జనం జనం వేసుకొని బహిరంగ సభలు పెడుతున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆయన గనక సూట్ కేసు పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఓకే, దొరికాడు అని ఏదో ఓ కారణం చేత అరెస్ట్ చేసేసి ఫస్ట్, తర్వాత అన్ని లాగుతారు. అందుకు జనాలను ఎంట పెట్టుకుని వెళ్తున్నాడు తప్ప ఒంటరికి ఎక్కడికి వెళ్ళట్లా. ఆయన భయం అయింది. సో కూతురు చూడడానికి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆ సీఎం నే అరెస్ట్ చేసి లోపల పెట్టిన నేనెంత మాజీని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి ఈయన వెళ్ళట్లా 100% అది. సో ఈయన భయపడుతున్నాడు. సో వస్తే నాన్నని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ కీలకంగానే ఉంది. నువ్వు బయటికి రావడానికి నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళు, ఇక్కడ చాలు, ఇప్పటికే ఇన్ని రోజులు ఉన్నావు, నెలలు ఉన్నావు, వద్దమ్మా ఇంటికి వెళ్ళు. అవేదో అప్రూవల్ మారిపో, జస్ట్ ఇప్పుడు మారిపో, తర్వాత మేము ఉన్నాం కదా నీకు ట్రైల్ గీలు అవన్నీ వేసో 10 ఏళ్ళు కొనసాగిస్తాం, ఏదో ఒకటి చేస్తాం, ఇప్పుడు పో నువ్వు పో. తను జడ్జికి రాసిన ఒక లేఖలో నేను బాధితురాన్ని, నేను తప్పు చేసిన దానికి కాదమ్మా, నువ్వు కడిగిన ముత్యానివే, నువ్వు చాలా మంచిదానివి, అసలు నీకు మందు స్పెల్లింగ్ కూడా తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు, నువ్వు ఎప్పుడు చూడని కూడా చూడలేదు, అంతే చెప్పావు, బాగానే ఉంది. ఒకసారి అప్రూవల్ మారిపో, వెళ్ళిపో, ఇక్కడ నుంచి పో, ఎవడొద్దన్నాడు, వెళ్ళి ఇంట్లో ఉండు కాసేపు, ఆ మంచినీళ్ళు తాగు, హ్యాపీగా వెళ్ళి. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అన్న రోజు టెన్షన్, జపం ఏమన్నంటే జపం చేస్తావు, ఏమంటే రామాయణం చదువుతా అంటావు, ఉత్తరాలు రాస్తున్నావు, ఇంకేదో అంటున్నావు, బీజేపీ అంటున్నావు. సరే అను, నష్టమేం లేదు. ఒకసారి సరేనండి నేను అప్రూవల్ మారిపోతాను, మేమే చేసామనో ఏదో చెప్పుకుంటాను, ఇప్పుడు నన్ను వదిలేయండి అని బెయిల్ మీద వెళ్ళాక చెప్పు, కావాలని నన్ను బెదిరించి 3rd డిగ్రీ పెట్టి నా చేతి అట్లా చెప్పించారండి నేను చెప్పలేదు అని చెప్పు, ఫ్లైట్ ఫిరాయించి ఎవడొద్దాను, ఇప్పుడైతే పోతావుగా ఇంటికి, ముందు పోవమ్మా తల్లి, వెళ్ళు ఇంటికి వెళ్ళు అని వీళ్ళు సలహా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందని బట్టి చూస్తే కవితకి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఆయన ఏమన్నారంటే తెలంగాణలో ఇప్పుడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక 5 స్థానాల్లో భువనగిరి, సంచేవెళ్ళ, ఇటువంటి ఒక 5 స్థానాల్లో కావాలని బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ పెట్టింది బీజేపీని గెలిపించడానికే. ఆల్రెడీ లోపాయకార ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి.
దీని యొక్క ఎఫెక్ట్ అనేది కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ వేలో మాట్లాడారు. ఇట్లా ఉంటది 100%. ఒక నిమిషం, డమ్మీ క్యాండిల్ కాదు, బీజేపీలో పవర్ఫుల్ క్యాండిడేట్లు ఎవరున్నారు ఇప్పటి వరకు? ఆ కిషన్ రెడ్డి గారు తప్ప, ఇప్పుడు మధ్యలో వచ్చిన బండి సంజయ్ గారు తప్ప, ఆ పార్టీలో చేరిన ఈటల గారు తప్ప మాట్లాడుకోవడానికి. ఈటలు బీఆర్ఎస్ గెలిపిద్దాం ఉంటుంది, విశ్వేశ్వరరెడ్డి గెలిపిద్దాం ఉంటుంది, భువనగిరి ఒకటి, ఇట్లా ఒక 5 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే విధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్లు పెట్టింది. వాళ్ళు ఎలాగో గెలుస్తారు, అట్లా పెద్ద విషయం ఏం లేదు. సో అందుకని వాళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు బీజేపీలో? అసలు ఎవరు లేరు. సో మనం దానిలో డమ్మీ గిమ్మి అని మాట్లాడుకోవడం లేదు. బీజేపీలో మాట్లాడుకోవడానికి 5 క్యాండిడేట్లు ఉన్నారు అంతే, ఇంకా మిగతా ఎవరు లేరు. 5 ఎలా గెలుస్తారు కాబట్టి అపవాదాన్ని బీఆర్ఎస్ వేయడం వల్ల కాంగ్రెస్ కొద్దిగా లబ్ధి పొందుతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్ లో తిరుగుతున్న మాధవీలత, ఇప్పుడు మాధవీలత విషయానికి వచ్చిన ఆవిడ గెలుస్తుంది అనో, ఆవిడ పెద్ద పవర్ఫుల్ అనో బీజేపీ ఆవిడ టికెట్ ఇవ్వలా. ఆవిడ కూడా తెలియని విషయం ఏంటంటే 40 సంవత్సరాలుగా అసదుద్దీన్ వాళ్ళ కంచుకోటది. అవునా? మిగతా బీజేపీ ఒక క్యాండిడేట్ ని పెట్టి భారీగా ఖర్చు పెట్టి అక్కడ తిరగాలి. తిరిగితే ఇప్పుడు 10 వచ్చే ఓట్లు 110 వస్తాయి. ఇంకో 5 ఏళ్ల తర్వాత 110 1010 అవుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో ఉంది. కానీ ఎట్లా ఓడిపోతామని తెలిసి ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పట్ల. అంతే, నువ్వు ఎంత ఖర్చు పెట్టే దండగే అది. సో వాళ్ళంతటా వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరిగే క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఈమె వచ్చింది. ఆమె ఖర్చు పెట్టుకొని తిరుగుతుంది. సో బీజేపీకి ఖర్చు లేదు ఈమె పైన, ఈమె మీద పెట్టాల్సిన పనుల మైలేజ్ వస్తుంది. పైగా ఆమె మంచిగా దూసుకెళ్ళిపోయి నీ తాట తీస్తా అంటుంది, సరిపోయింది. మొన్న మంచిగా నేషనల్ టీవీ షోకి వెళ్ళింది. సో వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ మైలేజ్ సంపాదిస్తుంది, ఖర్చు ఆమె పెట్టుకుంటుంది. సో బీజేపీకి ఇది ప్లస్. అంటే ఇన్ని రోజులు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో నేను 10,000-10,000 అనుకున్నా, కనీసం ఈమె 20,000 ఓట్లన్నా తెస్తుంది అట్లీస్ట్, కొద్ది గొప్ప అంటే గట్టి పోటీ ఇస్తుంది. సెకండ్ ప్లేస్ లో అన్న బీజేపీ ఉంటది అన్న నమ్మకం అయితే ఉంది. ఈమె దూకుడు వ్యవహారం కూడా బాగానే ఉంది, మంచిగా అందరు ఆదరిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఒకవేళ అక్కడ ఉన్న ఆ హిందూ ఓట్లు కానీ మిగతా ఓట్లన్నీ పడితే కనుక ఇన్ కేసు 1.5 గ్యాప్ లో గెలిచే అవకాశం కూడా ఉంది, కొంచెం గట్టిగానే వెళ్తుంది. సో ఫ్రీగా ఒక క్యాండిడేట్ బీజేపీకి సేవ చేస్తుంది, ఓల్డ్ సిటీలో ఖర్చు పెట్టుకొని తిరుగుతుంది. సో బీజేపీకి ఈవిడ ప్లస్సే, ఆవిడ వదిలేద్దాం. ఇంకా మిగతా క్యాండిడేట్లు వీళ్ళు ఖర్చు పెట్టినా గెలవలేని క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు. మీ ఖర్చు మీరు పెట్టుకొని చావండి, గెలిస్తే గెలవలతో చావండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఇప్పుడు ఈటలు ఆయన ఖర్చు ఆయన పెట్టుకుంటాడు, ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన అవసరంలా. బండి సంజయ్కి కొంచెం నువ్వు ఇస్తే కొంచెం ఆయన పెట్టుకుంటాడు, కిషన్ రెడ్డి ఆయన ఖర్చు ఆయన పెట్టుకుంటాడు. సో మిగతా నువ్వు ఖర్చు పెట్టించి రంగంలో దింపాల్సిన అవసరం లేదు. సో అట్లా అని చెప్పి బీజేపీ సైలెంట్ ఉంటుంది. నీ ఖర్చు నువ్వు పెట్టుకొని తిరుగుతా అంటే రా, సీట్ ఇచ్చేస్తా నీకు, లేకపోతే లేదు, మమ్మల్ని మాత్రం ఏం అడక్కు. ఎందుకంటే మాకు అక్కడ బలం లేదన్న విషయం మాకు తెలుసు, మేము ఖర్చు పెట్టినా అది దండగే. అక్కడ పెట్టేవేవో ఇంకెక్కడన్నా గెలిచేటోడి మీద పెట్టాను అనుకో, అది మాకు ప్లస్ అవుతుంది కదా. సో ఆ రకంగా బీజేపీకి కవితకి ఏదైనా మళ్ళీ లింక్ పెట్టి లోక్సభలో ఎలాగైతే లబ్ధి పొందారో, ఐ మీన్ అసెంబ్లీలో ఎలాగైతే లబ్ధి పొందారో లోక్సభలో కూడా అలాగే లబ్ధి పొందుదామని మళ్ళీ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈవిడ అనుకోకుండా బెయిల్ మీద బయటకు వచ్చిందే అనుకో, చూడు మళ్ళీ ఒప్పందం జరిగింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. అసలు జనాలు కామన్ ఓటర్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నాడు. ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే లిక్కరు అంటున్నాడు, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నాడు. బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ జంప్ అవుతాడు, ఈ ఆల్రెడీ మూలాలు మొత్తం కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అటే వెళ్తాడు. ఎగ్జాంపుల్ బడేబాయ్ అని చెప్పేసి ప్రధానమంత్రి అంటారు కానీ, ఇంకోటి అదాని తోటి చేతులు చెప్పడం కానీ, ఈ రెండింటిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏది నిజం అనేది కామన్ ఓటర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కామన్ ఓటర్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. కన్ఫ్యూజన్ ఈ డ్రామా ఎలా ఉందంటేనండి, ఇప్పుడు ఇక్కడ కూడా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్తో పొట్టు పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ ఫ్రెండేగా, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. భీమ్లా నాయక్ ఫంక్షన్ కూడా వెళ్ళి చట్టాలు వేసుకొని ఎగిరి రాలా. అవును, కేటీఆర్ అంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే పవన్ కి బీజేపీ ఎంతో, కేటీఆర్ కూడా అంత మంచి. నిన్న ఆయన కూడా అన్నాడు పక్క రాష్ట్రంలో ఎవరు గెలుస్తారంటే చాలా మంచి మిత్రుడు నాకు పవన్ కళ్యాణ్, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ మిత్రుడే, ఇట్లా మిత్రుడే. సో ఇక్కడ చూసుకుంటేనేమో మొన్న
బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు అనే నినాదంలో పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్ చేశారు. మాట్లాడడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎవరి ఫ్రెండ్ ఎవరి శత్రువు అనేది లేదు. రాజకీయాలు వీళ్ళందరూ ఒకలానే ఉంటున్నారు. కామన్ ఓటర్ ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాడికి ఆ కన్ఫ్యూజన్ అలాగే మిగిలిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎవడొక అని చెప్పేస్తున్నాడు, నోటా కేసు వచ్చేస్తున్నాడు. ఆ రకంగా ఉంది. సో ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు కవితని మాత్రం నన్ను అడిగితే ఆవిడ అప్రూవల్ గా మారి బెయిల్ తీసుకుని బయటకు వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడ మళ్ళీ ఐ మీన్ కాంగ్రెస్ గెలుస్తుంది 100%. అంటే ఇప్పుడు ఆ కేసు చూస్తే సిసోడియా ఒక్కడే అప్రూవ్ గా మారలేదు. ఆయనకి ఏమో వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ అంట, ఆయన కూడా ఇవ్వట్లా. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన శరత్ చంద్రకి అయితే ఇచ్చారు, బ్యాక్ పెయిన్ నేను పడుకోలేకపోతున్నాను ఇక్కడ అంటే కొన్ని రోజులు అక్కడ ఉంచారు, ఇచ్చేసారు. ఈ బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మన భాస్కర్ రెడ్డికి అయితే స్పైనల్ ప్రాబ్లమే. ఆయన కాసేపు ఇట్లున్నా ఆయన ఉండలేడు. మరి ఆయన సంవత్సరం నుంచి ఉంచింది, మరి ఈయనకి ఎలా వచ్చిందో తెలియదు. అప్రూవల్ గా మారటం వల్ల మారినందుకు వచ్చింది. అందుకే కవిత కూడా అప్రూవల్ గా మారమని చెప్పేసి అదే ఎగ్జాంపుల్. అక్కడ మన భాస్కర్ రెడ్డి అప్రూవల్ గా మారలా, ఒక దస్తగిరే మారాడు. అవును. సో ఆయన అలాగే ఉన్నాడు. నువ్వు అప్రూవల్ గా మారితే చిన్నగా నీకు ముళ్ళు గుచ్చుకున్నా సరే ముళ్ళు గుచ్చిందంట అందుకే రిలీజ్ చేసామని చెప్పేస్తారు. లేదంటే నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే అక్కడే నీకు కావాలి ఆక్సిజన్ పెట్టమంటారా ఇక్కడే కూర్చోని పెడతారు. అలా ఉంటది పరిస్థితి. నువ్వు అప్రూవల్ మారి బయటికి వెళ్ళమ్మా అని ఆమెకి ఇచ్చే సలహా. ఆ అప్రూవల్ మారితే కనుక కవిత లిక్కర్ దేశవ్యాప్తంగా మారిపోతుంది. అప్రూవల్ మారిపోయింది. నిజమే, అవును నిజమే, నిజమే. కానీ బాధితురాలని కొన్ని పరిస్థితులు అలా చేశాను అంటే ప్రెజర్స్ కానీ వాటి వల్ల అని చెప్పే అవకాశం ఉంది కదా. అప్రూవల్ అంటే అదే కదా. ఏంటంటే నేను ఉన్నాను కానీ నా పాత్ర నేను దోషిని కాదు నేను బాధితురాలని. నువ్వు అప్రూవల్ గా మారావు అంటే నువ్వు బాధితురాలు ఎలా అవుతావు? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాను. ఎందుకు అట్లా అయ్యాను చచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ వస్తాడు. అవును, మొత్తం మా నాన్నేనండి నడిపించింది, నాకు ఏమీ తెలియదు, నేను జస్ట్ ఇట్లా నా పేరు పెడతానంటే కొన్ని కోట్లు కలిసి వస్తాయి కదా అని ఓకే అన్నాను. నేను అన్న పాపానికి ఇలా ఉంది పరిస్థితి, మొత్తం మా నాన్న చేశాడని చెప్పాలి. నెక్స్ట్ ఈ అప్రూవల్ మారుతాడు కేసీఆర్ ని తీసుకెళ్ళిపోతాడు. ఇదే జరిగేది 100%. ఓకే ఓకే ఇదే అండి ఢిల్లీ రాజకీయాలు. కవిత బెయిల్ వస్తుందా రాదా అనే విషయం మీద దాసరి విజ్ఞాన్ గారు చెప్పిన విషయాలు. అప్రూవల్ గా మారితే ఖచ్చితంగా కవితకి బెయిల్ వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.